అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి పానీయం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. వెయిట్ లాస్ అయ్యేందుకు మరి ఈ యొక్క పానీయ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4. మీకందరికీ తెలిసినటువంటివి. నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు కాబట్టి క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల పొందవచ్చు. ఈ యొక్క ఔషధం ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, లవంగాలు, శొంఠి, మెంతులు, సోంపు గింజలు ఈ 4 పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకోవాలి. లవంగాలని దోరగా వేయించండి, చూర్ణం చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా రెండవ పదార్థంగా శొంఠిని చూర్ణం చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే మెంతులను దోరగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా సోంపు గింజలను వేయించేసి చూర్ణం చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అంటే ఈ 4 చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల మొత్తం 200 గ్రాముల ఔషధం తయారైంది. ఈ 200 గ్రాముల ఔషధము మనకి ఇంచుమించు 40 రోజులకు సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ పదార్థాలన్నిటిని కలిపేసి చూర్ణ రూపంలో ఔషధాన్ని తయారు చేసుకొని రోజు వాడుకోవాలి. ఈ చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం పరిగెడకు ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రము 5 నుంచి 8 గంటల మధ్యలో మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. 150 మిల్లీలీటర్లు మరిగే నీరు, అంటే నీళ్లు ఒక 150 మిల్లీగ్రాములు తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి బాగా మరిగించండి. 150 ml ఆ మరిగే నీటిలో 2.5 గ్రాము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే ఒక అర టీ స్పూన్ కలిపేసేసి పొయ్యి మీద నుంచి కిందికి దించేసేసి మూత పెట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఆ నీళ్లు తాగుతుండాలి. ఇంతే మనం చేయాల్సింది. అదేవిధంగా సాయంత్రం పూట కూడా 150 ml నీళ్లను బాగా మరిగించేసేసి మరిగేటప్పుడు ఈ చూర్ణాన్ని వేసేసి క్రిందికి దించేసి మూత పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఆ యొక్క పానీయాన్ని సేవించాలి. ఇంతే. రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధ పానీయాన్ని సేవించడం వల్ల ఈ యొక్క ఔషధ ఫార్ములాలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా శక్తివంతంగా పనిచేసి ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పరోక్షంగా అనేక రకాలైన బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం ఇస్తుంది. మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఎలాంటి ఈ యొక్క గుణాలు ఈ యొక్క ఔషధం ఫార్ములాలో ఉన్నాయంటే, ఉదాహరణకి మొట్టమొదట చెప్పుకున్నటువంటి ఈ లవంగాల గురించి మనం ఆలోచించినట్లయితే, లవంగాల్లో యూజినాల్, మెగ్నీషియం అనేవి ప్రధానంగా ఉంటాయి. అనేక రకాలైనటువంటి రసాయనాలు ఉన్నప్పటికీ యూజినాల్, మెగ్నీషియం ప్రధానంగా ఉంటుంది. యూజినాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే, శరీరంలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల, ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా చేరడం వల్ల, కొవ్వు ఎక్కువగా నిలువ ఉండడం వల్ల ఏర్పడేటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియని నిరోధిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఆ యొక్క గుణాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి యూజినాల్ మనల్ని కలిగిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ యూజినాల్, లవంగాల్లో ఉన్నటువంటి యూజినాలు మరొక మంచి కూడా మనకి చేస్తుంది. ఏంటంటే, ఇది మెదడులో అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని పెంచుతుంది. చాలా మందిలో శృంగారం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళని గమనించినట్లయితే, అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం తక్కువగా ఉండడం వల్ల సెక్స్ మీద అంత కోరికలో ఆసక్తి ఉండవు అనమాట. మరి లవంగాలను ఈ పద్ధతిలో వాడుకున్నప్పుడు వెయిట్ లాస్ ఉపయోగపడమే కాకుండా ఈ యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థము ఈ యొక్క అసిటైల్ కొలిన్ అనేటువంటి పదార్థాన్ని కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల సెక్స్ కోరికలు, సెక్స్ సామర్థ్యము పెరిగేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియము ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్సులిన్ సక్రమంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందిలో షుగర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి షుగర్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గేందుకు, షుగర్ త్వరగా తగ్గేందుకు వివిధ రకాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అట్లే శొంఠిలో జింజరాలు, ఫినోలిక్ కాంపౌండ్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించడమే కాకుండా కొవ్వు వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కూడా నిరోధించేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క జింజరాలు, ఫినోలిక్ కాంపౌండ్స్ అనేటువంటి వాటిలో ఉంది. అట్లే మూడవ పదార్థంగా మెంతుల్లో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉండడం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ మెంతులు కూడా సహకరిస్తాయి అన్నమాట. ఉదాహరణకి మెంతుల్లో సపనిన్స్, వైటెక్సిన్, లినోలిక్
లినోలిన్స్, లినోలినిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకాలైన పదార్థాలు ఉంటాయన్నమాట. మరి ఈ సపనిన్స్ అనేటువంటి ఈ యొక్క పదార్థాల యొక్క శక్తి ఏంటంటే ప్రేవుల కదలికలను బాగా పెంచేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫ్యాట్ అంటే శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్యాట్ ఉన్నటువంటి పదార్థాలు త్వరగా ప్రేవులు పీల్చుకొని రక్తంలో కలపకుండా ఉపయోగపడేందుకు ఈ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు మన దేహంలో ఫ్రీ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ను పెంచుతాయి. ముఖ్యంగా పురుషుల్లో ఫ్రీ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ పెరగడం వల్ల శృంగారపరమైనటువంటి ఆసక్తి కూడా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చాలామందిలో ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో శృంగారపరమైనటువంటి ఆసక్తి, రతి సామర్థ్యం కూడా తగ్గేటువంటి అవకాశం చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఔషధం వాడుకోవడం వల్ల అటువంటి సమస్యలు కూడా లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వైటెక్సిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ఆపేందుకు ఈ వైటెక్సిన్ ఉపయోగపడుతుంది. అట్లే లినోలినిక్ యాసిడ్ ఇలాంటి ఈ యొక్క పదార్థాల వల్ల ముఖ్యంగా మోకాళ్ళ భాగంలో గుజ్జు ఉత్పత్తి అయ్యి మోకాళ్ళ నొప్పులు త్వరగా రాకుండా, ఉన్న నొప్పులు త్వరగా తగ్గేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ లినోలినిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా. అట్లే చివరగా సోంపు గింజల గురించి మనం ఆలోచించినట్లయితే సోంపు గింజల్లో ఆల్ఫా ఫినాండిల్ అనేటువంటి రసాయన పదార్థము, పాలిఫినాల్స్ ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి. ఈ ఆల్ఫా ఫినాండిల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం గుణం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి కణాలైనటువంటి టీ లింఫోసైట్స్, అదేవిధంగా టీ ఎల్ లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, టీ కిల్లర్ సెల్స్, అట్లే మ్యాక్రోఫేజెస్ వీటి యొక్క పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా వీటి ఉత్పత్తిని పెంచడం వల్ల కూడా శరీరం వ్యాధి నిరోధక శక్తిని పెరిగి అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క సోంపు గింజల్లో ఉన్నటువంటి ఆల్ఫా ఫినాండిల్ అనేటువంటి రసాయన పదార్థము ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ వల్ల, కొవ్వు వల్ల, ప్లేట్లెట్స్ వల్ల రక్తనాళాల్లో పేరుకపోకుండా, పూడికలు రాకుండా ఉండేందుకు ఈ సోంపులో ఉన్నటువంటి ఈ పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. చూసారు కదా, మనం వాడింది ఒక పర్పస్కి అయితే వెయిట్ లాస్ కోసం అయితే, వెయిట్ లాస్ తగ్గడమే కాకుండా వెయిట్ ఉండడం వల్ల కలిగేటువంటి అనేక ఉపద్రవాలను తగ్గించేటువంటి అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఉండడం చేత కేవలము వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడంతో పాటు ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి వెయిట్ లాస్ కోరుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సత్వరమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.